అయోధ్య రామాలయాన్ని 1000 ఏళ్లు ఉండేలా నిర్మాణం చేస్తున్నారు. అలాంటప్పుడు ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించే ప్రతిదీ చాలా కీలకం. మొత్తం 3 అంతస్తుల్లో 392 స్తంభాలతో అయోధ్య రామాలయం నిర్మాణం జరుగుతుంది. అందుకోసం నేపాల్, రాజస్థాన్, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద రాళ్లను తీసుకొచ్చారు. రాళ్లను గుడి కట్టడాలకు కావలసిన విధంగా శిలలుగా మార్చి శిల్పాలు చెక్కుతున్నారు. ఈ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అయోధ్య రామమందిర నిర్మాణంలో ఎన్నో రాళ్ళు శిల్పాలుగా మారి ఇప్పుడు అందరికీ దర్శనమివ్వబోతున్నాయి. అయోధ్య మందిరం మొత్తం కూడా ఎక్కడ ఇనుమును సిమెంటును వాడకుండా రాళ్లనే స్తంభాలుగా మార్చడం, రాళ్లతోనే ఫిక్సింగ్ చేస్తూ ఈ ఆలయ నిర్మాణం చేస్తున్నారు. ఇంతకీ ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి రాళ్లను ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం. ముందుగా మనం ఎదురుగా చూస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దటి రాయి నేపాల్ నుంచి వచ్చింది. నేపాల్ నుంచి ప్రత్యేకంగా గలేశ్వర్ ధామ్ నుంచి వచ్చినటువంటి రాయి ఇది మనకు కనిపిస్తుంది. ఇంతటి పెద్దటి రాళ్లను పెద్ద ఎత్తున ఇక్కడికి ముందుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ రాళ్ల నుంచే ఏ రాయిలో నుంచి ఎటువంటి దాన్ని తయారు చేసుకోవచ్చు, అంటే స్తంభాన్ని తయారు చేసుకోవాలా లేదంటే అక్కడికి కావలసినటువంటిది మరేదైనా తయారు చేసుకోవాల్సి ఉంటుందా అంటూ చూశారు. సో ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళనైతే కట్ కూడా చేశారు. సో ఇక్కడ మనకు ఎంత ప్లెయిన్ గా కనిపిస్తుంది, అంటే ఇలా కట్ చేసినటువంటి స్టోను మనకు ప్లెయిన్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత లోపల వైపు ఇలా ఉంటుంది, మరోవైపు ఇక్కడ రాయి కూడా కనిపిస్తుంది. ఇలాంటి రాళ్ళను తీసుకొచ్చి వాటిని షైన్ చేయడము, ఆ తర్వాత కావాల్సినటువంటి సైజులో వాటిని కట్ చేసుకోవడం. మనకు ఇక్కడ కనిపిస్తుంది రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి రాయి. మన దేశంలోనే రాజస్థాన్ రాళ్లకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. సో దానికి అనుగుణంగానే ఈ రాజస్థాన్ నుంచి కూడా పెద్ద ఎత్తున రాళ్లను తీసుకొచ్చారు రామాలయ మందిర నిర్మాణం కోసం. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే ఈ రాళ్లను ప్రత్యేకంగా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు కూడా. ఈ రాళ్లకే పూజలు చేస్తున్నారు. మనకి ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నారు రాజస్థాన్ సే ఆయి తీన్ అని చెప్పి శిలాయే. సో ప్రత్యేకంగా ఇంత పెద్దటి శిల వచ్చిందని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి రాళ్ళు కర్ణాటక నుంచి వచ్చాయి. ఇదంతా కూడా తిన్ శ్యామ్ శిలాయ అంటారు, అంటే శ్యామ్ శిల అంటారు. కొంత కర్ణాటకలో ఉన్నటువంటి రాళ్ళు నల్లగా ఉంటాయి. అంటే ఏదైతే గుడి నిర్మాణం అనేది మొత్తం కూడా పింక్ లో కనిపిస్తుంది, ఇదంతా రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి రాళ్ళు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రాళ్ల ద్వారానే విగ్రహమూర్తులను తయారు చేశారు. సో ఈ విగ్రహమూర్తులను తయారు చేసినటువంటి రాళ్లకు సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏ విధంగానైతే నలుపు రంగులో ఉంటుంది, ఎందుకంటే కర్ణాటక నుంచి వచ్చినటువంటి రాళ్ళు మొత్తం కూడా ఇవి శ్యామ్ శిల అంటారు, అంటే నల్లటి రంగులో ఉంటుంది. కాబట్టి విగ్రహమూర్తులను వీటి ద్వారానే చెక్కారు. బాల రాముడి విగ్రహంతో పాటు ఇతర విగ్రహాలన్నీ కూడా ఇక్కడే తయారు చేశారు. సో వీటిని ఇక్కడనే తయారు చేసి ఈ రాళ్ల ద్వారా తీసుకొని వాటిని శిలలుగా మార్చి ఆ తర్వాత శిల్పాలుగా చెక్కడం, వాటినే దేవతామూర్తులుగా కూడా మలిచారు శిల్పులు. సో మొత్తానికి 3 ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా నేపాల్, రాజస్థాన్, కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఈ రాళ్లను మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. ప్రకృతి నుంచి వచ్చినటువంటి రాళ్లే ఈరోజు రామాలయంగా, ఆ తర్వాత ఆలయంలో ఉండేటటువంటి బాలరాముడు అంటే రామ్లల్లా విగ్రహం కూడా ఈ రాళ్ల నుంచే తయారైంది. సో మొత్తానికి అయోధ్య మొత్తం కూడా ఇప్పుడు భక్తులందరికీ దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ రాళ్ల నుంచి శిల్పాలు తయారయ్యాయి. చివరికి ఆలయం కూడా పూర్తయింది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.